ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నీకు కష్టం వచ్చింది, బాధలు వచ్చాయి, సో ఎప్పుడూ నాకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ఇంకెప్పుడు నేను ప్రాబ్లం లేకోకుండా, బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఎప్పుడు ఉంటాను అని చెప్పి అసలు అనుకోవద్దు. ఎందుకంటే కనుక నీకు బాధ వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, సో అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ, అబ్బా నాకు ఇంక నా వల్ల కాదు, నేను చనిపోవాలి అనే సిచ్యువేషన్కి నువ్వు వచ్చినప్పుడు అసలు నువ్వు నీకంటూ ఎవరున్నారు, నీ పక్కన ఎవరున్నారు, సో నీ వాళ్ళు ఎవరు అనేది నీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఆ టైంలో. సో ఎందుకంటే నాకు కష్టాలు రాకుండా హ్యాపీగా నా లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేసేయాలని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడంటే కొన్ని కష్టాలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతాయో అప్పుడే మనకి కొంత లెసన్ అనమాట. అదొక మనకి గుణపాఠం లాంటిది. సో ఈ పాఠాన్ని చూసి మన లైఫ్లో మనం అప్పుడు సర్దుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ వాట్, ఎవరు ఏంటి అనేది అనమాట. సో ఎప్పుడు కూడా కష్టం నాకే రావాలా, ఎవరికి రావు, నేనే బాధలు పడుతున్నాను, నేనే కష్టాలు పడుతున్నాను అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. సో దాని నుంచే మనకి చాలా పాఠాలు నేర్చుకుంటాం అనమాట. చాలా 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 ఎగ్జాంపుల్ నేనే అనమాట. సో కాబట్టి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండడమే కాకుండా అసలు ఏంటి అని చెప్పేసి కూడా మన చుట్టూ ఎవరు ఉంటారు, సో ఎవరు మన దగ్గర నటిస్తారు, సో ఎవరు మనకి వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పేసి అంటారు. సో నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ దూరం దూరం ఇలా స్ప్రెడ్ అయిపోతారు. ఏమైనా వచ్చాయి అనుకో, బెల్లం దగ్గర చీమలు చేరినట్టు చక్కగా చేరిపోతారు అన్నమాట. సో గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నాకు ఈ సమస్యలు వచ్చాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ఎప్పుడూ బాధపడుకో. సో ఏది కూడా తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఓకేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.